ఫ్రెండ్స్, లక్షల టన్నుల చెత్తతో ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. మనకు అభివృద్ధి అంటే ఏం గుర్తొస్తుంది? ఆకాశాన్ని తాకే ఎత్తైన భవనాలు, బుల్లెట్ ట్రైన్లు, స్మార్ట్ సిటీలు, ఇవే కదా మనకు కనిపించే అభివృద్ధి రూపం. కానీ ఈ వేగంలో మనం ఒక పెద్ద విషయాన్ని మర్చిపోతున్నాం. అదే చెత్త సమస్య. అది చిన్న విషయం కాదు, ఒకరోజు మన అన్ని విజయాల్ని కూడా నాశనం చేసే శక్తి ఉన్న సమస్య. అందుకే ఇప్పుడు చెత్త గురించి నిజంగా మాట్లాడాల్సిన సమయం వచ్చింది. ఢిల్లీలో గాజ్పూర్, బాలస్వార్ దగ్గర ఉన్న చెత్త కొండల గురించి మీరు చూసి ఉండొచ్చు లేదా విని ఉండొచ్చు. అవి ఎంత ఎత్తుగా ఉన్నాయంటే కుతుబ్ మినార్ కంటే కూడా ఎక్కువ ఎత్తుగా పెరిగిపోయాయి. ఇది ఒక్క ఢిల్లీ సమస్య కాదు, ఇంకా చాలా నగరాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇది కథ కాదు. ముంబై నుంచి చెన్నై వరకు దేశంలోనే ప్రతి చిన్న పెద్ద నగరాలు బయట ఇలాంటి దుర్వాసన వచ్చే విషంతో నిండిన చెత్త కొండలు నిలిచాయి. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్ళాయి, హామీలు ఇచ్చాయి, కానీ ఆ చెత్త కొండలు అలాగే ఉన్నాయి. అవి మన భూమి, నీరు, గాల్లో విషాన్ని కలిపాయి. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. మోడీ ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది, ఒక పెద్ద ప్రయత్నం ప్రారంభించింది. ఇది ఆ చెత్త కొండల్ని పూర్తిగా తొలగించడమే కాదు, చెత్తని బంగారం లాంటి విలువైన వస్తువుగా మార్చబోతుంది. ఈ చర్యను చూసి ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఈ అద్భుతం ఎలా సాధించబోతున్నామో చూద్దాం. ఇప్పుడు ప్రభుత్వం ఈ గేమ్ మార్చే ప్రాజెక్ట్ చెత్తలేని భారతదేశం లక్ష్యం ఏంటో తెలుసుకుందాం. కానీ వీడియో ముందుకు వెళ్ళే ముందు మీకు కూడా మన దేశ అభివృద్ధి, స్వచ్ఛ భారత్ మీద గర్వం ఉంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో గర్వంతో జై హింద్ అని తప్పకుండా రాయండి. జై హింద్ చెప్పడం మనందరికీ గర్వకారణం. ఫ్రెండ్స్, 2026 ఏప్రిల్ 1వ తేదీని మీ క్యాలెండర్లో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు భారతదేశంలో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. ఇది మన నగరాల రూపాన్ని, వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కేంద్ర పర్యావరణ, అరణ్య మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ 2026 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నియమాల్ని ప్రకటించింది. ఇవి సాధారణ ప్రభుత్వ అలర్ట్ కాదు, ఇవి 2016 నియమాల్ని స్థానంలో వస్తాయి. చెత్త నిర్వహణగా పూర్తిగా ఆధునికంగా, పారదర్శకంగా, టెక్నాలజీ ఆధారంగా మార్చేస్తాయి. ఇప్పటి వరకు సమస్యగా ఉన్న చెత్త 2026 తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది. ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఇంకా చెత్త విషయంలో నిర్లక్ష్యం వద్దు, దీన్ని పూర్తిగా సహించలేం. ఇప్పటి వరకు ఇండియాలో చెత్త తొలగించే విధానం చాలా పాతది. చెత్తను సేకరించి పట్టణం బయట పడేయడం మాత్రమే చేసేవాళ్ళం. పట్టణం శుభ్రమైంది అనుకున్నాం, కానీ బయట చెత్త కొండలు పెరిగిపోయాయి. అవి పంటలు, భూమిని పాడు చేసాయి, భూగర్భ జలాల్ని విషంగా మార్చాయి. కొత్త SWM నియమాలు 2026 నుంచి ఈ చెత్త పడేసే విధానాన్ని శాశ్వతంగా ఆపేస్తాయి. దాని బదులు ఒక కొత్త శాస్త్రీయ విధానం వస్తుంది. దాని సర్క్యులర్ ఎకానమీ అంటారు. అంటే సులభంగా చెప్పాలంటే తగ్గించు, మళ్ళీ వాడు, మళ్ళీ తయారు చేయి. ఈ కొత్త నియమాల ప్రకారం చెత్త ఇక పడాల్సిన వస్తువు కాదు, ఇది పరిశ్రమలకు ముడిసరుకుగా మారుతుంది. ప్లాస్టిక్ చెత్తను మళ్ళీ ఉపయోగించి రోడ్లు తయారు చేస్తారు, కొత్త వస్తువులు కూడా తయారు చేస్తారు. తడి చెత్త నుంచి మంచి ఎరువు, బయోగ్యాస్ తయారు చేస్తారు. ఆ గ్యాస్తో విద్యుత్ ఉత్పత్తి చేస్తారు లేదా వాహనాలు నడుపుతారు. నిన్నటి వరకు వ్యాధులు పంచిన చెత్త ఇప్పుడు దేశానికి శక్తి, డబ్బు ఇస్తుంది. ఈ మొత్తం వ్యవస్థలో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా టెక్నాలజీ, డిజిటల్ విధానంతో అమలవుతుంది. భారత్ ఇప్పుడు డిజిటల్ అయింది, కాబట్టి చెత్త నిర్వహణ కూడా డిజిటల్గా ఉంటుంది. ఇప్పుడు చెత్త ఎత్తే ప్రతి వాహనంలో ఆధునిక GPS ఉంటుంది. నగర సంస్థ కంట్రోల్ రూమ్లో ఒక స్క్రీన్ ఉంటుంది. అక్కడ అధికారులు వెంటనే చూడగలరు ఏ వాహనం ఎక్కడుంది, ఏ వీధిలో ఎంత చెత్త ఎత్తారు, ఎక్కడ పడేశారని. అంతేకాదు, చెత్తను వేరు చేసే ప్లాంట్లలో కృత్రిమ మేధస్సు, యంత్ర భుజాలు వాడతారు. ఇవి కన్వేయర్ బెల్ట్ మీద ప్లాస్టిక్, గాజు, తడి చెత్తను క్షణాల్లో వేరు చేస్తాయి. అలాగే సాధారణ ప్రజల కోసం స్మార్ట్ మొబైల్ యాప్స్ కూడా ప్రారంభిస్తారు. మీ గల్లీలో చెత్త కనిపిస్తే ఒక ఫోటో తీసి యాప్లో పెట్టండి. సిస్టమ్ వెంటనే ఆ ప్రాంతానికి బాధ్యత ఉన్న అధికారికి సమాచారం పంపిస్తుంది. దీంతో అక్రమాల పనిలో నిర్లక్ష్యం తగ్గిపోతాయి. పాత విధానంలో సమస్య ఏంటంటే రోడ్డుపై చెత్త ఉంటే ప్రజలు ప్రభుత్వాన్ని నిందించేవారు, ప్రభుత్వం ప్రజల్ని నిందించేది. కానీ కొత్త నియమాల్లో బాధ్యత చాలా కఠినంగా ఉంటుంది. పాత విధానంలో సమస్య ఏంటంటే రోడ్డుపై చెత్త ఉంటే ప్రజలు ప్రభుత్వాన్ని నిందించేవారు, ప్రభుత్వం ప్రజల్ని నిందించేది. కానీ కొత్త నియమాల్లో బాధ్యత చాలా కఠినంగా ఉంటుంది.
నగర సంస్థ అయినా, చెత్త ఎత్తే కాంట్రాక్ట్ అయినా, సాధారణ వ్యక్తి అయినా అందరి బాధ్యత స్పష్టంగా ఉంటుంది. నగర సంస్థ శాస్త్రీయంగా చెత్త నిర్వహణ చేయకపోతే దానికి కోట్ల రూపాయల భారీ జరిమానా వేస్తారు. దాంతోపాటు తయారీదారుల బాధ్యత విషయంలో పెద్ద మార్పు తీసుకొచ్చారు. అంటే పెద్ద కంపెనీలు చిప్స్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ లాంటి వస్తువుల్ని ప్లాస్టిక్తో కవర్లతో అమ్మితే ఆ ప్లాస్టిక్ చెత్తను తిరిగి సేకరించి మళ్ళీ ఉపయోగించే బాధ్యత వారి మీదే ఉంటుంది. వారు కేవలం లాభం తీసుకొని తప్పించుకోలేరు. తమ వల్ల వచ్చిన చెత్తకు కూడా వారు సమాధానం చెప్పాలి. ఈ నియమం పెద్ద కంపెనీలకి గట్టి హెచ్చరిక, కానీ దేశ పర్యావరణానికి ఇది ఒక పెద్ద ఊరట. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా, కొత్తే కానీ ఎన్నో ఏళ్ళుగా ఉన్న ఈ పాత చెత్త కొండలు ఏమవుతుంది? దీనికోసం ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద బయో మైనింగ్, బయో రెమిడియేషన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ఈ చెత్త కొండల్ని ట్రోమాల యంత్రాలతో వాడుకుంటారు. అందులోనూ మట్టి, రాళ్ళు, ప్లాస్టిక్ కాలే పదార్థాలు వేరు చేస్తారు. కాలే చెత్తని సిమెంట్ ఫ్యాక్టరీల్లో ఇంధనంగా వాడుతారు. మట్టిని గుంతలు నింపడానికి ఉపయోగిస్తారు. ఢిల్లీ వంటి నగరాల్లో ఈ పని వేగంగా జరుగుతుంది. ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కొన్ని సంవత్సరాలు ఈ చెత్త కొండల్ని పూర్తిగా శుభ్రం చేసి ఆ ప్రదేశంలో పచ్చని పార్కులు లేదా చిన్న అడవులు ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఫ్రెండ్స్, ఈ సర్క్యులర్ విధానం విదేశీ ఆలోచన కాదు. ఇది మన సంస్కృతంలోనే ఉంది. మన అమ్మమ్మలు, తాతమ్మలు పాత బట్టల్ని తొడవడానికి వాడేవారు. గాజు సీసాల్లో మాసాలు పెట్టేవారు. పాత పత్రికలు, ఇనుముల్ని కంబాడి వాడికి అమ్మేవాళ్ళు. భారతదేశంలో కూడా కంబాడి వ్యవస్థ ప్రపంచంలోనే పాత, విజయవంతమైన, మళ్ళీ ఉపయోగించే విధానం. కానీ నాగరీకరణ, పాశ్చాత్య ప్రభావంతో మనం వాడి తర్వాత పడే అలవాటు తీసుకున్నాం. కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు ఒకేసారి వాడే ప్లాస్టిక్ పారేస్తే పెద్ద నష్టం తప్పదు. కొత్త నియమాలు మన పాత, మరిచిపోయిన భారతీయ ఆలోచన వైపు మళ్లిస్తుంది. ప్రభుత్వం ఆధునిక విధానాలు తెచ్చిన, కఠిన నియమాలు పెట్టిన, యంత్ర మేధస్సు వాడిన, భారీ జరిమానా వేసిన మనం మన బాధ్యతని అర్థం చేసుకోకపోతే ఈ పథకం సక్సెస్ అవ్వదు. కొత్త నియమాలు ముఖ్యమైన షరతు ఏంటంటే ఇంట్లోనే చెత్తను వేరు చేయాలి. ఇంకా చెత్తను ఒక డబ్బాలో వేయడం ఉండదు. అది చట్ట విరుద్ధం అవుతుంది. మన ఇళ్లల్లో చెత్త 3 భాగాలుగా వేరు చేయాలి. మనమే చెత్తను వేరు చేయాలి. మొదటిగా గ్రీన్ బాక్స్లో తడి చెత్త, కూరగాయలు, తొక్కులు, మిగిలిన ఆహారం వంటివి వెయ్యాలి. రెండవ బ్లూ బాక్స్లో ఎండిన చెత్త, ప్లాస్టిక్, కాగితం, కార్డ్బోర్డ్స్ వంటివి వేయాలి. మూడవది రెడ్ బాక్స్ ఆర్ బ్లాక్ బాక్స్, ప్రమాదకరమైన చెత్త, పాత బ్యాటరీలు, పాత మందులు, డైపర్లు వంటివి వేయాలి. మన వంటగదిలోని ఈ పని చేస్తే చెత్తను మళ్ళీ ఉపయోగించడం చాలా సులభమవుతుంది. ఇది మన దేశానికి పెద్ద సహాయం అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, 1 ఏప్రిల్ 2026 నుంచి మొదలయ్యే ఈ మార్పు సులభం కాదు. మనం వాడి తర్వాత పడే అలవాటును మార్చుకోవాలి. అది ఖచ్చితంగా ఖాయం. ఇప్పుడు భారత్, దుబాయ్, అమెరికా, జపాన్ లాంటి శుభ్రమైన దేశాలు సరసన నిలబడేందుకు సిద్ధమవుతుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం చెత్త శుభ్రం చేయడం మాత్రమే కాదు, చెత్త నుంచి ఆదాయం సంపాదించి భారత ఆర్థిక వ్యవస్థను పెంచే పెద్ద నిర్ణయం. మీకు అనిపిస్తుందా, ఎస్డబ్ల్యూఎం రూల్స్ 2026 నిజంగా మన నగరాల్ని చెత్త కొండల నుంచి పూర్తిగా విముక్తి చేస్తాయా? మన భారతీయులు మన అలవాట్లు మార్చడానికి సిద్ధమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మనందరం కలిసి స్వచ్ఛ భారత్ని నిర్మిద్దాం. మీకు ఈ వీడియో ప్రభుత్వం దూరదృష్టి ప్రణాళిక నచ్చితే ఈ వీడియోని మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. అలా ప్రతి భారతీయుడు ఈ మార్పులో సిద్ధంగా ఉంటాడు. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, శుభ్రమైన దేశం శుభ్రమైన ఆలోచనలతోనే మొదలవుతుంది.